మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, బియ్యం రవ 1 కప్పు, వెన్న 1 కప్పు, తరిగిన బాదాం జీడిపప్పు కొద్దిగా. మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ మనకు వినాయకుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు కాబట్టి అందులో భాగంగా మేము అన్ని రకాలు చేయలేం కాబట్టి ఈరోజు ఉండ్రాలు తయారు చేయబోతున్నాం. అయితే ఏది చేసినా కొంచెం కొత్తగా కాస్త అంటే మీకు ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఈరోజు మలాయ్ అంటే వెన్నతో ఈ శనగపప్పు, రవ వీటన్నిటిని కలిపి ఈ ఉండ్రాళ్ళు ఎలా ఉండబోతున్నాయి ఈరోజు నేర్చేసుకోండి. మరి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామా? అంటే మన వంట విధానంలో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి వేసేసుకుని ఇలా బాదాం పలుకులను కొంచెం పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అలాగే బాదాం జీడిపప్పు 2 ఉన్నాయి. ముందు రెండింటిని కూడా ఒక్కసారి వేయించేసుకొని ఇదే కప్లోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి బాగా వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. అంటే ఒకప్పుడు అంటే మన అమ్మమ్మలు వాళ్ళకన్నా పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు అనమాట. వెన్న స్వచ్ఛంగా, అంటే అప్పుడు పాలు చాలా ప్యూర్గా వచ్చేవి కదా, అందుకు చక్కగా మనకు వెన్న అది కూడా ఎంత బాగా వస్తుందో. ఆ వెన్న కరిగించిన తర్వాత వచ్చే నెయ్యి రుచి కూడా ఆహాహా ఎంత అద్భుతంగా ఉండేదో. నెయ్యి మొత్తం తయారు చేసిన తర్వాత కింద మనకు బ్లాక్ కలర్లో ఒకటి ఫామ్ అయ్యేది. అంటే దాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. అది కూడా ఎంత రుచిగా ఉంటుందో అసలు. దానికోసం కొట్లాడుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలకి అవేవీ లేవు, అసలు అది ఏంటో కూడా తెలియదు అనుకుంటా కొంతమందికి. ఇప్పుడు ఇందులో మనం రవ వేసేసుకుందాం. మామూలు రవ కాకుండా బియ్యం రవ తీసుకున్నాం అనమాట. బియ్యం నూక అని కూడా అంటారు. సరిపోతుంది. ఇది ఒకసారి కొంచెం అంటే మనకి ఇంత లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి బియ్యం నూక కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే మనకు ఉండ కట్టుకోవడానికి అణువుగా మనం పోసుకుందాం. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో కూడా పోసుకోవచ్చు. ఇది మనకి వేడి మీద ఉంది కాబట్టి ఇలా పోసుకుంటే ఇంకొంచెం ఉండ కరెక్ట్గా వస్తుందేమో చూద్దాము. ఇందులోనే పోసేసుకుందాం. నీళ్లు పోసుకుంటూ ఒకసారి చూసుకోండి మధ్య మధ్యలో, అంటే ఉండ మరీ లూజ్గా అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనకు స్టవ్ మీద ఉన్నప్పుడు ఒక పిసర్ నీళ్ళు ఎక్కువ పడినా కూడా మనం అలా వేయించుకుంటే దగ్గర పడిపోతుంది. సో అందుకు మనకి ఏంటి అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు నీళ్లు పోసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పొరపాటు కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి అనుకోండి, ఇలా మనం వేయించేసుకుంటే దగ్గర పడిపోతుంది. సరే, ఇలా అంటే కొంచెం ఉండ కట్టుకోవడానికి అడుగుగా వచ్చేసింది, సరిపోతుంది. ఇది ఒక్కసారి మనం ఇలా 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే మనకు వాటర్ అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మలాయి కూడా వేస్తున్నాం కాబట్టి. అయితే ఇది కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ శనగపప్పు అలాగే ఈ బియ్యం రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుందాం.
కొంచెం మనకు వేడి మీద ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలండి. ఇంతవరకు అసలు మలాయి వాడలేదు, మరి ఏంటి స్పెషల్ మనకు వెన్న అనుకున్నాం, ఇంకా వెన్న వాడలేదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వాడతాను. ఇది కొంచెం మనకు చల్లారనిద్దాం, ఎందుకంటే ఇలా వేడి మీద 100% మనం చేయలేం కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లార్చిన తర్వాత అప్పుడు మనం మలాయి ద్వారా ఉండలు కట్టుకుందాం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఇది కొంచెం చల్లారిందండి, ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేసాము. మరి ఎక్కువ చల్లారితే కూడా కట్టలేము ఉండలు, అది కూడా ఉంది. సో అందుకు మనము పూర్తిగా దాన్ని చల్లార్చకూడదు. అయితే ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఈ వెన్న ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ముందుగా ఒక చిన్న స్పూన్లో ఒక 2 వేస్తున్నానండి, చూద్దాం. అది అవసరమైతే నాకు తెలిసి మోస్ట్లీ సరిపోవచ్చు, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేడి మీద వేస్తే మనకు చక్కగా కలిసిపోతుంది అనమాట. ఆహా, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదండి. మరి దేవుడి వంటలు, మరి ఆ స్వామివారికి మనం సమర్పించే నైవేద్యాలు ఎలా ఉండాలి మరి? చూసారా, ఇలా వేడి మీద వేసినందుకు మనకు కలుపుకోవడానికి కూడా చాలా సులభంగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఈ ఆవిరి మీద మనము ఈ ఉండ్రాలు తయారు చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఈలోపు నీళ్లు కూడా వేడెక్కుతూ ఉంటాయి. నీళ్లు వేడెక్కేలోపు ఇలా ఈ ఆవిరి ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి రాసుకుందాం. ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇక ఉండ్రాళ్ళు కొంచెం మనం లావుగానే చేసుకుందాం, కొంచెం పెద్దగా, అంటే మరీ చిన్నగా లడ్డూల్లా కాకుండా కొద్దిగా ఇట్లా ఉండగా ఈ సైజులో. ఈ సైజ్ అయితే బాగుంటుంది, వినాయకుడికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట, ముద్దుగా. అంటే నేను మా అమ్మ చిన్నప్పటి నుంచి అండి వినాయకుడిని చాలా ముద్దుగా చూసుకుంటాం. అంటే ఒక చిన్న కొడుకులాగా అనిపిస్తారు కదా, అలా అనమాట. అంటే సాధారణంగా దేవుడు పూజ చేసుకునేటప్పుడు ఎంతో భక్తితో చేస్తాము, అంతా ఉంటుంది. అంటే భక్తి చాలా, అంటే వినాయకుడి మీద భక్తి ఎంతున్నా కూడా ఒక చిన్న ప్రేమ, ఒక చిన్న వాత్సల్యం అలా ఉంటుందన్నమాట. ఒక 4 ఉండ్రాలు చేశానండి. ఇలా చేసేసి చక్కగా ఇలా పెట్టేసుకుందాం. మూత కూడా పెట్టేస్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి. ఆహా, అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఈ చక్కటి ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఇలా చక్కగా 3 తమలపాకుల్లో 3 ఉండ్రాళ్ళు, మలాయి డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు సిద్ధమైపోయాయి. మరి వినాయక చవితి సందర్భంగా మేము చేసిన ఈ ప్రత్యేక వంటను మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మలాయి డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, బియ్యం రవ 1 కప్పు, వెన్న 1 కప్పు, తరిగిన బాదాం, జీడిపప్పు కొద్దిగా. మలాయి డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో తరిగిన బాదాం, జీడిపప్పును వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉప్పు, బియ్యం రవ వేసి వేయించుకొని కొంచెం నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చల్లార్చి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో కావాల్సినంత వెన్న, ముందుగా వేయించుకున్న బాదాం, జీడిపప్పు పలుకులను కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్ర పెట్టి వేడి చేసుకున్న తర్వాత ఆవిరి పాత్రకు నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఉండ్రాళ్లాగా చుట్టుకొని ఆవిరి పాత్రలో పెట్టి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మలాయి డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు రెడీ.